హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న ఐకియాలో ఉన్నాము. ఈరోజు మీకు ఐకియా వ్లాగ్ చూపించబోతున్నాను. మీరు ఎంటర్ అయిన వెంటనే ఎస్కలేటర్ ఉంటుంది. ఎస్కలేటర్ ఎక్కిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే రైట్ సైడ్ కొన్ని స్పూన్స్ ఉన్నాయి. ఈ స్పూన్స్ ఏంటంటే ఒక్కొక్క ప్యాకెట్లో 4 స్పూన్స్ ఉంటాయి. మేము దీన్ని అయితే పికిల్ సర్వ్ చేసుకోవడానికి యూస్ చేస్తాము. ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి 19 రూపీస్ అనమాట. ఆ 19 రూపీస్కి చాలా వర్త్ ఇది. అండ్ మీరు పైన రీచ్ అయిన వెంటనే మీకు రైట్ సైడ్ ఎల్లో కలర్ బ్యాగ్స్ ఉంటాయి. ఈ బ్యాగ్స్ ఏంటంటే మీరు ట్రాలీస్కి పెట్టుకొని మీరు కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా అందులో వేసుకుని తీసుకెళ్ళచ్చు. ఐకియాలో ఏంటంటే మనకు అన్ని ఇంటీరియర్ డిజైన్ ఐడియాస్ ఉంటాయన్నమాట. ఇక్కడ చూసారంటే ఒక ప్లాస్టిక్ ప్లాంట్ పాట్స్ ఉన్నాయి ఇక్కడ, బ్లాక్ కలర్వి. 99 రూపీస్ అంట ఒకటి. ఇందులో మనం కావాలంటే రియల్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు, బట్ ఇక్కడైతే వీళ్ళు ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టారు. అండ్ పక్కనే కొన్ని కుషన్స్ ఉన్నాయి, కొన్ని పిల్లోస్, అండ్ ఆల్సో కొన్ని కవర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారంటే ఆక్టోపస్ షేప్లో సాఫ్ట్ టాయ్స్ కూడా ఉన్నాయి, పిల్లలు బాగా ఆడుకోవచ్చు. ఇది చూసారంటే ఒక లివింగ్ రూమ్ ఐడియా అనమాట. సో చాలా పెద్ద సోఫా ఉంది, జాయింట్ ఫ్యామిలీస్కి బాగా యూజ్ అవ్వచ్చు. టేబుల్స్, చైర్స్ అన్నీ కూడా ఉంటాయండి. దానిపైన ఈ ప్రైస్ ట్యాగ్స్ కూడా ఉంటుంది. ఇక్కడ చూసారంటే ఒక టీవీ స్టాండ్, టీవీ యూనిట్ మనం ఎలాగా ఇంటీరియర్ చేయించుకోవచ్చు అని ఒక ఐడియా అనమాట. అన్ని లైట్ కలర్స్ యూస్ చేశారు, సో చాలా ప్లెజెంట్గా ఉంది. పక్కనే చూసినట్టయితే ఇది డ్రాయింగ్ రూమ్లా ఉంది చూడ్డానికి. ఇక్కడ కూడా వైట్ కలరే యూస్ చేశారు సింపుల్గా. ఇది చిన్నపిల్లలు చదువుకోవడానికి ఒక రీడింగ్ టేబుల్ కూడా ఉంది, రీడింగ్ ఏరియా లాగా యూస్ చేసుకోవచ్చు దీన్ని. ఈ ప్రైస్ ట్యాగ్స్ మీద కొన్ని కోడ్స్ కూడా ఉంటాయండి. ఆ కోడ్ మీరు ఫోటో తీసుకుని ఉంచుకుని బిల్లింగ్ సెక్షన్లో అడిగినా కూడా వాళ్ళు మీకు ఆ ప్రోడక్ట్ ఎక్కడ ఉంటుందని చెప్తారు. లేదా మీరు కావాలంటే ఆన్లైన్ ఐకియా వెబ్సైట్లో కూడా మీరు ఆ కోడ్ ఒకవేళ కనుక ఎంటర్ చేస్తే మీకు ఆ ప్రోడక్ట్ ఉంటుంది. సో మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది ఇంకొక వాల్ ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అని ఒక ఐడియా అండి. ఇది ఇంకొక లివింగ్ రూమ్లా ఉంది. ఈ బ్లైండ్స్ చూసారంటే నిజంగానే మనం ఒక సన్సెట్ చూస్తున్నట్టుంది. ఇక్కడ ఇంకా మ్యాట్స్, టేబుల్స్, బాటిల్స్, లైట్స్ అన్నీ దొరుకుతాయండి. దొరకందంటే ఏముండదు ఇంకా ఐకియాలో. కలర్ కాంబినేషన్స్ కూడా బాగా పెడతారండి ఇక్కడ. సో మనకు కావాలంటే అదే సెటప్ మనం మన ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి కలర్ కాంబినేషన్ అండి, లైట్ పింక్ అండ్ డార్క్ బ్లూ. ప్లెయిన్గా ఉండకూడదు, వైట్ కలర్లో ఉండకూడదు అని అనిపిస్తే మీరు ఇలాంటి కాంబినేషన్ కూడా ట్రై చేయొచ్చు. చాలా బాగుంది చూడడానికైతే. ఇక్కడ ల్యాంటర్న్స్ ఉన్నాయండి. మీరు దీన్ని బాల్కనీలో కానీ లేదంటే బెడ్రూమ్లో విండోస్ పక్కన పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ క్యాండిల్స్ పెట్టుకుని దివాళీ టైంలో కూడా యూస్ చేసుకోవచ్చండి. మేము ఒక సండే వచ్చామండి, అందుకనే చాలా రష్గా ఉంది. వీక్ డేలో వస్తే మేబీ కొంచెం రష్ తక్కువ ఉండొచ్చు. ఇది ఒక బాల్కనీ సెటప్ అండి. ఇది కూడా చాలా బాగుంది, క్యూట్గా. ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ప్లాంట్స్ వాడారు.
ఇది ఇంకొక లివింగ్ రూమ్ అండి. వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉంది. ఇలా ఈ లైట్స్ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. మనకు కావాలంటే మనం కొనుక్కోవచ్చు. క్రికెట్ ఫ్యాన్స్కి ఇలా పెట్టుకోవచ్చు అండి రూమ్లో. అది కూడా ఒక మంచి ఐడియా. చిన్నపిల్లల రూమ్లో కూడా అలాగా పెట్టుకోవచ్చు. ఇది కూడా మొత్తం వైట్ కలర్ కాంబినేషన్ అండి. ఇక్కడ చూసారంటే ఈ లాచ్ బాక్సెస్ ఉన్నాయండి. వీటిని మనం స్టోరేజ్కి యూజ్ చేసుకోవచ్చు. పిల్లల టాయ్స్ కానీ లేదంటే మనం కొనుక్కునే గ్రోసరీస్ కానీ స్టోర్ చేసుకోవచ్చు ఇందులో. 299 అంట ప్రైస్. ఇది ఒక కిచెన్ సెటప్ అండి. ఎల్లో అండ్ వైట్ కలర్తో ఉంది. మనకి ఇవే డోర్ హ్యాండిల్స్ కూడా కావాలంటే మనం తీసుకోవచ్చు. మనం ఇందాక చూసినట్టే ఇంకొక టైప్ ఆఫ్ బ్లైండ్స్ అనమాట ఇవి. ఇవేవో ఆర్టిఫిషియల్ ఫ్లవరింగ్ ప్లాంట్ అండి. ఇది కూడా బాగుంది. ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. రియల్ ప్లాంట్స్ అయితే కొన్నిసార్లు అవి పాడైపోతూ ఉంటాయి. అదే ఇలా ఆర్టిఫిషియల్ది అయితే ఎప్పుడూ అలాగే ఉంటుంది అనమాట. సో ఈజీ మెయింటెనెన్స్ కోసం యూస్ చేసుకోవచ్చు. ఇది 700 అనమాట, 699. ఇక్కడ ఇవన్నీ కూడా సోఫాస్ అండి. ఇవన్నీ సోఫాస్ అండ్ టేబుల్స్. ఇక్కడ సోఫాస్కి వచ్చేసి 5 years వారంటీ ఇస్తారంట ఐకియా వాళ్ళు. సో ఏమైనా డ్యామేజ్ అయినా ఏమైనా కూడా వారంటీ యూస్ చేసుకోవచ్చు మనం. చాలా డిఫరెంట్ కలర్స్ అండ్ షేప్స్ ఉన్నాయండి ఇక్కడ. దాంతోపాటు మనం సోఫాలో పెట్టుకునే కుషన్ కవర్స్ కూడా ఉన్నాయి. సో మనకు కనుక రూమ్ మొత్తం అంతా వద్దు, జస్ట్ నాకు ఈ సోఫా ఒకటే కావాలి లేదంటే నాకు ఆ టేబుల్ ఒకటే కావాలి అనుకుంటే మనం ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. అన్ని మోడల్స్ ఉన్నాయండి ఇక్కడ. మీరు హైదరాబాద్లో ఉంటున్నా లేదంటే హైదరాబాద్ విజిట్ చేసినా కూడా 1 day మాత్రం మీరు పక్కాగా ఐకియా కవర్ చేసుకోవడానికి పెట్టుకోవాలి. ఎందుకంటే చాలా ఉంటాయండి ఇక్కడ కొనుక్కోవడానికి. ఇవి కూడా కుషన్ కవర్స్ అండి. కొన్ని వేరే ప్రింట్స్తో ఉన్నాయన్నమాట. ఐకియా అనేది ఒక పెద్ద ఏరియాలో కట్టారండి. కాబట్టి మనం నడవడానికి చాలా ఉంటుంది. సో అందుకే కొంచెం మంది ఏంటంటే రెస్ట్ తీసుకోవడానికి ఈ సోఫాస్ మీద కూర్చొని అలాగ టెస్ట్ చేస్తారు ఎలా ఉంది ఏంటనేది. మీరు ఒక వీక్ డేలో వస్తే కొంచెం బాగా ఫ్రీగా ప్లెజెంట్గా చూసుకోవచ్చండి. ఇవన్నీ కూడా కవర్ చేసుకోవచ్చు. ఇది టేబుల్ లాగా యూస్ చేసుకోవచ్చు అండి, లేదంటే ఒక స్టోరేజ్కి కూడా యూస్ చేసుకోవచ్చు. మంచి ఐడియా ఇది. చాలా వెరైటీగా ఉందండి ఈ కలర్ అయితే. ట్రై చేయొచ్చు. ఈ కలర్ కూడా చాలా బాగుందండి, డిఫరెంట్గా ఉంది. మనకి ఇంకా ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో సోఫాస్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. లైట్ కలర్, బ్రైట్ కలర్, ఏమడిగినా కూడా. ఇక్కడ అలాగే ఈ కిచెన్ ఐటమ్స్ కూడా ఉంటాయండి. ప్లేట్స్ కానీ లేదంటే కప్స్, బౌల్స్ అన్నీని. వాటినే మీరు ఈ ఇంటీరియర్ డిజైన్ వాటిల్లో పెట్టి మనకి చూపిస్తారనమాట. మనం కావాలంటే ఇవి కూడా పర్చేస్ చేసుకోవచ్చు.
చాలా డీసెంట్ అండ్ రిచ్ లుక్లో ఉందండి ఈ ప్లేస్ అయితే. ఇలాగ లైట్స్ కూడా ఉంటాయండి వీళ్ళ దగ్గర. ఈ చైర్స్ కూడా బాగున్నాయి, మనం కావాలంటే గార్డెన్ ఏరియాలో లేదంటే బాల్కనీలో అన్న వేసుకోవచ్చు. ఇప్పుడు సేల్ నడుస్తున్నట్టుందండి, కొన్ని వాటికైతే ప్రైస్ కొంచెం తగ్గించి కూడా డిస్కౌంటెడ్ ప్రైస్ కూడా రాసున్నాయి కింద. ఇవి కుషన్స్ లేకుండా ఉన్నాయండి, బట్ చాలా పెద్దగా ఉంది, బాగున్నాయి. క్వాలిటీ అవి కూడా బాగుంటుందండి ఐకియాలో. ఇవన్నీ సింగిల్ చైర్స్ అండి. ఇవైతే పాతకాలంలో చైర్ లాగా ఉందండి ఈ డిజైన్, అది కూడా బాగా రిలాక్స్ అవ్వచ్చు ఇందులో. చాలా డిఫరెంట్ స్టైల్స్లో కూడా ఉంటాయండి ఇవన్నీ. ఇక్కడ చూసారంటే లెగ్స్ పెట్టుకోవడానికి కూడా ఒక చిన్న టేబుల్లా ఇచ్చారు ఈ చైర్తో పాటు. ఇవి రాకింగ్ చైర్స్ కూడా ఉన్నాయండి. ఇవి చూసారంటే ఇవి వచ్చేసి మనం ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. మనకు ఒకవేళ కనుక బ్యాక్ రెస్ట్ అక్కర్లేదు అనుకుంటే ఇలా ఫోల్డ్ చేసుకొని దీని మీద కూర్చోవచ్చు, లేదంటే ఇది ఒక టేబుల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం స్పేస్ సేవ్ అవుతుంది దీనివల్ల మనకి. మీరు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఇది హైదరాబాద్లో. ఇది ఇంకొక టేబుల్ అనమాట. చాలా వీడియోస్ తీసామండి, ఒకే వీడియోలో పెట్టడం కష్టం కాబట్టి మేము 3 పార్ట్స్గా చేస్తాము. ఇది పార్ట్ 1. సో పార్ట్ 2 వచ్చేసి రేపు రిలీజ్ చేస్తామండి. థ్యాంక్ యూ.